Hello everyone, this is Anil Kumar. Welcome back to my ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మనం మీకు అందరికీ తెలుసు కదా, సుందరకాండ 5 పార్ట్స్ కింద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేను మీ ముందుకు వస్తాను అని చెప్పి నేను ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. దాన్ని బాగా చూశారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని నెంబర్ 2 ఎపిసోడ్ 2లోకి వెళ్లే ముందర ఒక క్విక్ రీక్యాప్ వేసుకుందాం ఆ ఫస్ట్ ఎపిసోడ్కి. అదేంటంటే హనుమంతుడు తన శక్తిని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ గుర్తు తెచ్చుకునేలా చేసింది ఎవరు? ఒక మహాజ్ఞాని, మహా పవర్ఫుల్ వ్యక్తి అయిన జాంబవంతుడు. ఆయన హనుమంతుడికి నీ శక్తి అపారమైన శక్తి ఉంది, నీకు నువ్వు శివుడి యొక్క అంశవి అని చెప్పి ఏం చేస్తాడు, ఆయన్ని ఎంకరేజ్ చేస్తే ఆయనలో ఉన్న శక్తిని మళ్ళీ బయటికి తీసుకొచ్చి, అంటే సెల్ఫ్ బిలీఫ్ అని పెట్టాం దానికి. ఆ సెల్ఫ్ బిలీఫ్ని మళ్ళీ తీసుకొచ్చి హనుమంతుడు తన శక్తిని గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకుని అంత 100 యోజనాల సముద్రం, అంటే అంత పెద్ద సముద్రాన్ని దాటి, అంటే మధ్యలో 3-4 హడ్డుల్స్ వస్తాయి, అవన్నీ దాటి లంకకు చేరిన విధానాన్ని మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కదా. ఇప్పుడు పార్ట్ 2 దీంట్లో ఏంటంటే హనుమంతుడు సీతమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాడు, లంకలో ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది, అది మ్యూజిక్ తర్వాత మనం చూద్దాం. హనుమంతుడు లంకలోకి ప్రవేశిస్తాడు. ఇది అంతా ప్రవేశించేదాకా మనం ఫస్ట్ పార్ట్లో చూసాం. లంకలో ప్రవేశించిన తర్వాత హనుమంతుడు రాత్రిపూట అలా లంకలో నడుస్తూ ఉంటాడు. ప్రతి ఇంటి వద్దకు చూస్తూ ఉంటాడు. అక్కడ పెద్ద పెద్ద ఆ లంక ఎలా ఉందంటే పెద్ద పెద్ద బంగారు ద్వారాలు ఉన్నాయి, విలాసవంతమైన బిల్డింగ్స్ అంటే ప్రాసాదాలు ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి ఇంకా. కానీ అక్కడ ఏది లేదో తెలుసా? సత్యం లేదు, శాంతి లేదు. అలాంటి బేసిక్ సత్యము, శాంతి అవి కరువైపోయాయి, కనిపించడం లేదు, ఏ కోసానా కనిపించట్లా. సేమ్ అలాగే కదా మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. అదేంటి, బయట ఎన్ని మెరుపులున్నా కూడా లోపల ప్రశాంతత ఉండకపోవచ్చు మనకి. అంటే బోల్డంత డబ్బులు ఉండొచ్చు, బోల్డన్ని ఇవి ఉండొచ్చు, కార్లు, బంగ్లోస్ అన్నీ ఉండొచ్చు, కానీ ఏంటంటే మనసుకు ప్రశాంతత అనేది మాత్రం ఉండదు చాలా మందిలో. హనుమంతుడు అది గ్రహిస్తాడు ఆ లంక నగరంలో. లంక సౌందర్యం కంటే అక్కడ ఉన్న దరిద్రాలు, అంటే అక్కడ ఏ మనిషికి ప్రశాంతత అనేది లేదనేది ఒకటి గ్రహిస్తాడు. గ్రహించి ఒకానొక టైంలో అయితే హనుమంతుడు లాంటి వాడు ఆయన కూడా అయ్యో ఎంత బాగుంది లంక అనుకుంటారు. కానీ వెంటనే అదే ఆయన గొప్పతనం. వెంటనే ఏం చేస్తారు, చచ్చా ఈ లంక అందాలు, లేకపోతే లంకలో ఇవున్నాయి అవున్నాయి అవి కాదు, మనకి సీతమ్మ తల్లిని వెతకడం, రాముడికి ఆవిడ్ని కలవడం, రాముడి సందేశం అందించడం, సీతమ్మ తల్లిని గురించి మళ్ళీ రాముడికి వెళ్ళి ఆ సమాచారం ఇవ్వడం, అదే ఎయిమ్. ఆ ఎయిమ్ కోల్పోకూడదు, అదే గొప్పతనం, అదే కర్తవ్యం అని ఆయన మళ్ళీ అనుకుని సీతమ్మ తల్లిని వెతకడం మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ అలాగా పడకుండా ఆయన వెతుకుతూనే ఉంటాడు. ఇది నేర్చుకోవాలి మనం. ఎన్ని హడ్డిల్స్ వచ్చినా, ఎన్ని మనకి ఎదురైనా, ఎన్ని డైవర్షన్స్ వచ్చినా మన కర్తవ్యం మాత్రం మనం చేసే పని మీద దాని మీద ఉండాలి. ఇది హనుమంతుల వారు మనకి నేర్పిస్తారు. ఇది జీవితంలో ఒక పాఠం కదా. అప్పుడు అక్కడ సీతమ్మ గురించి వెతుకుతూ లోపల ఆయన అనుకుంటారు, బయట మెరుపులు ఉన్నా కూడా లోపల ప్రశాంతత లేదు ఇక్కడ.
ఆ! సో, లంక సౌందర్యం కంటే సీతమ్మ భక్తి ఎక్కువ శక్తివంతం. సో, నాకా శక్తిని ప్రసాదించు అని లోపల అనుకుని వెతుక్కుంటూ ఉంటారు. ఆయన హనుమంతుల వారు రాక్షసుల గృహాలను చూస్తారు. వీధులు అన్నీ పరిశీలించి మధ్యలో రావణాసురుడు ఉన్న ఒక ఆయన రావణాసురుడు ఉన్న పెద్ద మందిరానికి కూడా వెళ్తారు. వెళ్ళి రావణాసురుడిని కూడా చూస్తారు. అప్పుడు రావణాసురుడు ఏంటంటే అలా పడుకుని ఆయన వేళల్లోంచి మొత్తం వాటిలోంచి తేజస్సు వస్తుంది. అబ్బా! ఎంత తేజస్సుతో ఉన్నాడు రావణాసురుడు అని కూడా అనుకుంటారు. కానీ ఏంటి రావణాసురుడు ఎంత గొప్పవాడైనా ఆయనకి, ఆయనకి ఉన్న ఇలాంటి చిన్న చిన్న వక్రబుద్ధుల వల్ల ఆయనకి గొప్పవాడి కింద చరిత్రలో ఎవరు గుర్తించలేరు. ఎందుకు? రావణాసురుడు ఉన్న ఆహ్, బుద్ధి అలాంటిది కాబట్టి. అది. ఏ ఇవన్నీ దాటుకుని, అన్నీ దాటుకుని సీత అన్ని వనాలు వెతుకుతాడు. మొత్తం లంకంతా వెతుకుతాడు. డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడో ఉంది. బాధపడతారు. ఎంత వెతుకుతున్నా దొరకట్లేదే సీతమ్మ తల్లి అని. కానీ ఇంకా లాస్ట్ కొంచెం ముందుకు వెళ్ళామని చూస్తే మంచి సుందరమైన మంచి పూల చెట్లు మొత్తం అంతా ఉంది. అది అశోకవనం. అశోక వాటిక అని కూడా అనొచ్చు. వైపుకి వెళ్తాడు నెమ్మదిగా. అక్కడే ఇంకా మొత్తం అంతా వెతికేసాం. అక్కడే సీతమ్మ ఉండుంటారు అని అనుకుంటాడు. ఉండాలి కూడా ప్లీజ్ అని ఆయన అనుకుంటాడు. ఉండేలా చూడు స్వామి అని లోపల దండం పెట్టుకుని లేకపోతే ఆయన ఎక్కడ ఆ బిలీఫ్‌ని వదులుకోను. ఆ అశోక వాటికలోకి సీతమ్మ తల్లి ఉంటుంది అని చెప్పి ఆ బిలీఫ్‌తో ఆయన వెళ్తారు. అశోక వాటికలో సీతమ్మని చెట్ల నీడలో కూర్చుని ఉంటుంది. చెట్ల నీడలో కూర్చుని ఉంటుంది ఒక చెట్టు కింద. ఓకే. రాత్రంతా రాముడు జ్ఞాపకంతో కళ్ళలో కన్నీళ్ళు, చుట్టూ రాక్షస స్త్రీలు ఆమెను వేధిస్తూ ఉండడం ఆయన పైన చెట్టు మించి చెట్టు చెట్టు పొదలుంటాయి గదా! ఆ చెట్టు ఆకుల మధ్యలోంచి చూస్తారు. చూసి ఆవిడ పడుతున్న కష్టాన్ని చూసి హనుమంతులు లాంటి వారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. మనకు కూడా అలాగే ఉంటుంది. మనకు ప్రియమైన వ్యక్తి అంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తులో బాధల్లో ఉన్నప్పుడు మన హృదయం కూడా అలాగే కదా తట్టుకోలేదు. కానీ హనుమంతుడు ఒక ముఖ్యమైన పని గుర్తు చేసుకుంటాడు. నేను ఇప్పుడే బయటపడకూడదు. సరైన సమయం వచ్చినప్పుడు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే ఏంటి? రైట్ టైం, రైట్ ప్లేస్ అది వచ్చినప్పుడు రైట్ టైంలో మనం వెళ్ళి ఓదార్చడమో, లేకపోతే కలవడమో చెయ్యాలి ఏ మనిషినైనా. అది గుర్తు తెచ్చుకుంటాడు. మన జీవితంలో ఇది హనుమంతులు వారు నేర్పించిన ఒక పెద్ద పాఠం కదా! ఎదుటి వ్యక్తి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఓదార్పులా ఉండాలి కానీ, ఏ కరెక్ట్ టైంలో వెళ్ళి ఓదారిస్తే దానంత మేలు ఇంకా ఏదీ ఉండదు. ఓదార్చడం ఒకటే కాదు, ఆ మాటలు హనుమంతులు వారు ఎంత జ్ఞాని అంటే ఆయన ఒక్కొక్క మాట మాట్లాడతారు. మామూలు మాటలు మాట్లాడరు సీతమ్మ తల్లితో. ఆయన సీతమ్మ తల్లి వెంటనే ఆయన చూసారు సీతమ్మ తల్లి అని ఆయన గుర్తించారు. కానీ వెంటనే ఎందుకు వెళ్ళిపోలేదు? కరెక్ట్ టైం కాదు. మొత్తం అంతా చూసి కరెక్ట్ టైంలో ఆవిడని వెళ్లి ఆహ్, కలవాలి అని నిర్ణయించుకొని ఆయన ఆ చెట్టు మీద అలా ఉన్నారు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అది ముఖ్యం. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన వాడే జ్ఞాని అవుతాడు కదా! హనుమంతుల వారు అంత జ్ఞాని. మధ్యలో ఏమవుతుందంటే రావణాసురుడు అహంకారంతో వస్తాడు. ఎక్కడికి? అశోకవనానికి వస్తాడు. ఎత్తకి తేల్చట్లేదు సీతమ్మ తల్లి అని చెప్పి. అతను సీతమ్మని ఒప్పించేందుకు బంగారు ఆభరణాలు, సౌకర్యాలు
మొత్తం చాలా ఎక్స్‌పెన్సివ్స్‌వి అన్నీ తీసుకొచ్చి ఆవిడ ముందర పెడతారు. కానీ సీతమ్మ తల్లి ఒక్క గడ్డిపోచని ఇలా చూపించి, అలా పడేసి ఒక మాట అంటుంది. "నా మనసు రాముడి దగ్గరే ఉంది" అని ఒక మాట చెప్తుంది. అంతే. కోపంతో ఊగిపోయి వెళ్ళిపోతాడక్కడి నుంచి. ఆమె ధైర్యాన్ని చూసి రావణాసురుడు కోపంతో రగిలిపోయి ఇంకేమీ చేయలేక వెళ్ళిపోతాడు. మనకి ఇలాంటి పరీక్షలు చాలా వస్తాయి కదా! మన రియల్ లైఫ్‌లో కూడా. ప్రలోభాలొస్తాయి. కానీ మనం మన విలువలను వదలకూడదు. వాటన్నిటిని పక్కన పెట్టేయకూడదు. సీతమ్మ చూపించిన నిబద్ధత, పరిస్థితులు ఏవైనా సరే నిజానికి కట్టుబడి ఉండాలని నిబద్ధత అవి మనకి సీతమ్మ తల్లి నేర్పిస్తుంది. అక్కడ నిజం చెప్పాలంటే రాక్షసులున్నారు. రావణాసురుడున్నాడు. అంతమంది ఉన్న ఒక్కతే ఆడపిల్ల. ఆడ ఆడావిడ. సీతమ్మ తల్లి. తన భర్తకి దూరంగా ఉండి అలా అశోకవనంలో ఆ చెట్టు కింద అలా కూర్చుని ఉన్ ఉన్ ఉన్నారు. ఆవిడ చూపించిన ధైర్యం ఎలాంటిది? ఆవిడ దగ్గర నుంచి మనం అది ఇన్‌స్పైర్ అవ్వాలి. అందుకే సుందరకాండని ఇది చాలా సుందరమైన కాండ అంటారు. ఈ సుందరకాండ నుంచి మనం నేర్చుకునేవి కోకొల్లలుంటాయి. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క సుందరమైన ఘట్టం ఇది. దీని నుంచి నేర్చుకొని మన జీవితాలన్నీ బాగు చేసుకోవాలి. అట్ లాస్ట్ ఇప్పుడు హనుమంతుల వారికి టైమొచ్చింది. ఆయన తనని తను సీతమ్మ తల్లికి పరిచయం చేసుకోబోయే టైమొచ్చింది. దీన్ని ఆహ్, సిద్ధి సర్గ అంటారు. హనుమంతులు వారు వెళ్ళి సీతమ్మను వెళ్ళి కలుసుకున్న సర్గని సిద్ధి సర్గ. ఇది చాలా ఇంపార్టెంట్ సర్గ సుందరకాండలో. రాత్రి సీతమ్మ తల్లి నిద్రపోనివ్వకుండా ఆలోచనలతో బాధపడుతూనే ఉంటుంది పాపం. అప్పుడు హనుమంతుడు చెట్టుపై నుంచి మెల్లగా శ్రీరాముని నామాన్ని జపిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ, శ్రీరామ అని. ఆ స్వరం వినగానే సీతమ్మ కళ్ళల్లో ఆశ మళ్ళీ వెలుగు తెచ్చుకుంటుంది. కానీ ఒక చిన్న సందేహం ఉంటుంది. ఎవరు ఇంత రాక్షసుడు, రావణాసురుడు దాంట్లో శ్రీరాముని జపం ఎవరు జపిస్తున్నారు అని చెప్పి ఫస్ట్ అయితే నమ్మకం కలగదు ఆవిడికి. అప్పుడు ఆ చెట్టు మీద నుంచి నెమ్మదిగా దూకి హనుమంతుడు జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతారు. అడిగితే ఎవరు నువ్వు అసలు? ఈ శ్రీరాముని జపం జపిస్తున్నావు నువ్వు ఎవరు అసలు అని అడిగితే నన్ను హనుమాన్ అంటారమ్మా. హనుమాన్ అంటారు. నేను శ్రీరాముడి యొక్క దూతని. మిమ్మల్ని చూడ్డానికి నేనొచ్చాను. మీ గురించి క్షేమ సమాచారాలు అందించడం కోసం మీరు ఎలా ఉన్నారు, ఏంటి అనేది రాముడి వారి ఆజ్ఞతో మిమ్మల్ని చూడ్డానికొచ్చాను. మిమ్మల్ని కనుక్కొని మిమ్మల్ని చూసి మీ గురించి రాముడి వారికి చెప్పడానికని నేనొచ్చాను అని చెప్తాడు. అయినా ఆవిడ నమ్మదు. అప్పుడు హనుమంతులు వారు రాముడిచ్చిన ఉంగరాన్ని తీసి సీతమ్మ తల్లికిస్తారు. ఆ ఉంగరాన్ని చూసిన సీతమ్మ తల్లి ఆనంద బాష్పాలతో చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. వాళ్ళ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతే ఎలా ఉంటారో ఒక మనిషి ఎవరైనా అలా అయిపోతుంది. చూసి చాలా ఆనందిస్తుంది. ఈ ఘట్టం దీనివల్ల మనకేం తెలుస్తుంది? నమ్మకమైన దూత ఎప్పుడు ఆశని తిరిగి తీసుకొస్తారు కదా! అంటే మన జీవితంలో కొంతమంది హనుమంతుల్లాగా ఉంటారు. మనం బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాళ్ళుంటారు. "రేయ్! నేనున్నానురా. నేను జయిపిస్తాను కదా! నేనున్నాను నీ వెనకాతల. నువ్వేదైనా చెయ్యి. నేను నీ వెనకాతల ఉన్నాను" అని చెప్పేవాళ్ళుంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరూ వాళ్ళందరిలోనూ లార్డ్ హనుమాన్ ఉన్నారు. ఓకే. అది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు స్టోరీ. సీతమ్మకు ధైర్యం చెప్తాడు హనుమంతుడు. హనుమంతుడు సీతమ్మకి ఏమని చెప్తాడంటే, "అమ్మా! రాముడు త్వరలో వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి.
నీ సందేశం ఏదైనా ఉంటే నాకు చెప్పు. రాములు వారితో నేను వెళ్ళి చెప్తాను. అది చేరవేస్తాను. అంటే సీతమ్మ తల్లి ఒక చిన్న పూలమాల ఆవిడ ఎలా పాపం ఏదో కట్టి అప్పటికప్పుడు ఆ పైనుంచి పడిన పుష్పాలతోనో వాటితోనో ఏ ఒక చూడామణి ఇస్తుంది. ఇచ్చి చెబుతుంది ఇలాగా. రాముడికి చెప్పు. నేనెప్పుడు ఆయన ఆలోచనలోనే ఆయన్నే తలుచుకుంటున్నాను. నాకింకా ఒక నెల సమయం మాత్రమే ఇచ్చాడు రావణాసురుడు. ఇది కూడా చెప్పు. హనుమంతుడు సరేనమ్మా అని చెప్పి హృదయపూర్వకంగా నమస్కరించి సీతమ్మకి ఒక హామీ ఇస్తాడు. రాముడికి నేను పట్టుకెళ్ళి ఖచ్చితంగా ఇది ఇస్తాం. మీరిచ్చిన సందేశాన్ని నేను చెప్తాను అని చెప్పి చెప్తాడు. నమస్కరించి పాదాలకి నమస్కరించి ఆయన ఇలాగా ఉంటాడు. మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. ఎంతో కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా విశ్వాసం మనకి బలాన్ని ఇస్తుంది కదా! హనుమంతుడు ఆ విశ్వాసానికి ప్రతీక. సో, ఇంకిప్పుడు హనుమంతుడు డిసైడ్ అవుతాడు. రావణాసురుడిని ఎలాగైనా కలవాలి అని చెప్పి. ఏది చేస్తే కలవచ్చు అని చెప్పి ఏం చేస్తాడంటే, హనుమంతుడు ఏం చేస్తారు, మొత్తం అక్కడ పక్కన అశోకవనంలో ఉన్న మొత్తం చెట్లు, పళ్ళ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! వాటన్నిటికి ఈయనకి ఆనందం వచ్చేసి సీతమ్మ తల్లిని కలుసుకున్నాను అనే ఆనందంతో ఏం చేస్తారంటే, మొత్తం అదంతా సర్వనాశనం చేస్తాడు. అంటే కోతిపుత్తి ఉంటుంది కదా మరి. కోతులు అలాంటిది ఏం చేస్తారు ఆయన కావాలని వాంటెడ్‌గా ఆ మనిషిని కలవడం కోసం రావణాసురుడిని కలిసి చెప్పాలి ఆయన. ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం సర్వనాశనం చేస్తాడు. అక్కడ ద్రాక్ష చెట్లు లేకపోతే ఇవన్నీ తినేస్తాడు. అరటిపళ్ళు తినేస్తాడు. పళ్ళన్నీ తినేసి మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. సర్వనా సీతమ్మ తల్లి ఉన్న ప్రదేశం ఒక్కటి తప్ప మిగతాదంతా నాశనం చేసేస్తాడు. నాశనం చేసేస్తే ఇక్కడ అప్పుడు మన శక్తి ఆయన ఒకే ఎయిమ్. ఇక్కడ మన శక్తిని పరీక్షించుకోవాలి. రాముడికి సమాచారం ఇవ్వాలి అనే దాంతో రావణాసురుడికి మనం ఏంటో తెలియజేయాలి అని మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఏ అప్పుడు లంకలో ఉన్న రాక్షసుల్ని ఎదుర్కొంటాడు. ఏ వీళ్ళందరినీ చేస్తాడు. ఇంకా ఆఖరికి అప్పుడు వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ వెళ్ళి రావణాసురుడికి చెప్తారు. రావణ రావణ రాజా రాజా ఇక్కడ ఒక పెద్ద కోతొచ్చి మొత్తం సర్వనాశనం చేసేస్తోంది. ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆహ్, ఆహ్, మాకు చాలా భయంకరంగా ఉన్నది. మొత్తం సర్వనాశనం చేసేస్తోందంటే, సరే అయితే ఆ వానరుడిని వెంటనే ఇక్కడ తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. చూడండి ఎంత అహంకారమో రావణాసురుడికి. అప్పుడు రావణాసురుడు సభలోకి హనుమంతుల వారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, రావణాసురుడు అంత ఎత్తులో కూర్చుని ఉంటారు. అంటే పెద్ద సింహాసనం అన్నీ ఉంటాయి కదా! దాని మీద కూర్చుని ఉంటాడు. హనుమాన్ని ఇలాగా తీసుకొని వస్తారు మొత్తం అంతా. తీసుకొని వస్తే అప్పుడు ఏం చేస్తాడు హనుమంతుడు, ఆయన తోక ఉంటుంది కదా! ఆ తోకని మొత్తం ఇలాగా ఆయన్ని కూర్చోడానికి ఏమి ఉండదు. ఆయన ఏం చేస్తారు, ఆ తోకని మొత్తం ఇలా రింగులుగా చేసేసుకొని హ రావణాసురుడికి ఎంత ఉందో అంత ఈక్వాలెంట్‌గా ఆయన తోకని పెట్టి ఒక సింహాసనంలాగా, ఒక చైర్‌లాగా వేసుకొని దానిపైన కూర్చుంటాడు. కూర్చొని ఒక చిరునవ్వు చిందిస్తాడు. చిరునవ్వు చిందించి అలా కూర్చునుంటాడు. కూర్చునుంటే మత్తిపోతుంది రావణాసురుడికి. ఎవరు నువ్వు? ఎవర్రా నువ్వు? ఎవరు? అసలు ఎవరివి నువ్వు? అంటాడు. అంటే నేను శ్రీరామ దూతను, హనుమంతుడిని. నా పేరు హనుమ అంటాడు. అంటే రావణాసుడికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. నువ్వు చేసేది తప్పు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటే,
అప్పుడు రావణాసురుడికి హనుమంతుడు చెప్తాడు, "నువ్వు చేసేది తప్పు. వెంటనే నువ్వు కానీ, నీ వాళ్ళు కానీ, నీ లంకా నగరం కానీ బాగా ఉండాలి అంటే వెంటనే సీతమ్మ తల్లిని రాముల వారికి అప్పగించు. ఈ సందేశం చెప్పడం కోసమే నేను ఇదంతా సర్వనాశనం చేసి నేను ఇక్కడికొచ్చాను. నిన్ను కలిసి నీతో చెప్దాం. అర్థమైందా?" అని చెప్తాడు రావణాసుడికి. ఇంక ఈ మాట విన్న రావణాసుడికి కోపం వచ్చేసి ఊగిపోతాడు. ఊగిపోయి ఏం చేస్తాడు, వాళ్ళ సైన్యం వాళ్ళందరికీ చెప్పి ఏం చేస్తాడంటే, "ఇతని తోకకి నిప్పంటించండి. ఈ వానరుడి తోకకి నిప్పంటించేయండి" అంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకో స్మైల్ ఇచ్చి హనుమంతుడు వారు, "నిప్పు నా శక్తికి ఇంధనం అవుతుంది. చూసుకో మరి" అంటాడు. అతని తోకలో మంట పెట్టగానే హనుమంతుడు తన ఆకారాన్ని పెద్దదిగా చేసేసుకుని ఆ మంటలతో లంక మొత్తం కాల్చి పడేస్తాడు. అక్కడ ఉన్న ప్రాసాదాలు, ఆయుధాలు, ఉన్న గర్వం, స్వార్థం అన్నీ బూడిదైపోతాయి ఒక్క దెబ్బతో. దట్ ఈజ్ హనుమాన్. ఇది మనందరికీ ఒక శక్తివంతమైన చిహ్నం. అహంకారంతో నిండిపోయిన ప్రపంచంలో, ఈ వరల్డ్‌లో సత్యం మంటగా వెలుగుతుంది. అదే చూపించారు హనుమంతులు వారు. చూపించి ఏం చేశారు, మొత్తం లోకానికి అంతా ఒక సందేశాన్ని ఇచ్చారు. లంకా నగరాన్ని మొత్తం దహనం చేసి పడేశారు. వితిన్ మినిట్స్ చేసేస్తే రావణాసుడికి మతిపోయింది. హనుమంతుడు ఇదంతా చేసేసిన తర్వాత హనుమంతుడు తిరుగు ప్రయాణం చేస్తాడు. లంక దహనం చేసిన తర్వాత హనుమంతుడు సముద్రం దాటి తిరిగి శ్రీరాముడి వద్దకు వస్తాడు. వచ్చి సీతమ్మ ఇచ్చిన పూలమాల, ఆవిడిచ్చిన చూడమని అండ్ ఆవిడ చెప్పిన మెసేజ్ రాముల వారికి అందజేస్తాడు. రాముడి సంతోషంతో హనుమంతుణ్ణి హగ్ చేసుకుంటారు. ఆలింగనం చేసుకుని అతని కళ్ళల్లో ఆనందమైన ఆనంద బాష్పాలు ఉంటాయి కదా, ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి భక్తుడికి, అంటే హనుమంతుని వారికి ఎంత ఎలా అయిపోతారు, చిన్న పిల్లల్లో అయిపోతారు. ఆయన అయిపోయి శ్రీరామ్ శ్రీరామ్ అని అనుకుంటారు. ఇంతకన్నా ఒక భక్తుడికి లభించే బహుమానం ఏముంటుంది చెప్పండి కదా. ఇది దీంతో ఈ పార్ట్ 2 అనేది ఇక్కడ ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చే భాగంలో అసలు రాముడు లంకకి ఎలా వెళ్ళారు, ఏంటి అనేది, ఆ రావణాసుడిని కలిసిన తర్వాత ఏం జరిగింది, ఆ యుద్ధం, ఇవన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. సుందరకాండ ఈ సెకండ్ ఎపిసోడ్లోంచి మనం నేర్చుకున్నది ఏవైనా ఉన్నాయి అంటే 3 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రేమలో నిబద్ధత సీతమ్మ తల్లి లాగా ఉండాలి. భక్తిలో ధైర్యం హనుమంతుల్లో ఉండాలి. సత్యం, నమ్మకం, ధర్మం ముందు ఎవ్వరూ నిలబడలేరు. జీవితంలో మనం ఎక్కడ ఉన్నా కూడా సత్యం మరియు విశ్వాసం ఉంటే దేవుడు మనకి దారి చూపిస్తాడు కదా. ఇది మనం ఈ 2వ భాగంలో తెలుసుకున్నాం. 3వ భాగంలో నేను చెప్పినట్టు రాముడు సీతమ్మను ఎలా రక్షించుకుంటాడు, రామసీతని ఎలా నిర్మించుకుంటారు, రావణాసుడిపై యుద్ధానికి ఎలాగా సిద్ధమవుతాడు, ఇవన్నీ మనం చూసుకుందాం. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీస్తోనూ లేకపోతే మీ ఫ్రెండ్స్తోనూ వాళ్ళందరికీ పంపించండి. ఇలాంటి మీనింగ్ఫుల్ అండ్ ఎక్సైటింగ్ కంటెంట్తో నేను మీ ముందుకి ఎప్పుడు వస్తూనే ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.